మీరు చాలామంది సిక్స్ ప్యాక్ చేసేదానికి చాలా ట్రై చేసి ఉంటారు. కానీ ఈ సిక్స్ ప్యాక్ చేసేది ఎంత అన్‌హెల్తీ అనేది ఈ వీడియోలో చెప్పే విషయాలు మీరు చూస్తే మీకు ప్రాపర్‌గా తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు సిక్స్ ప్యాక్ చేయాలని మీకు ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కడి నుంచి వచ్చుంటుంది అంటే ఇన్‌స్టాగ్రాము, యూట్యూబు, ఈ బాడీ బిల్డింగ్ షోసు, మూవీస్‌లో చూసి వీళ్ళు చేసిన సిక్స్ ప్యాక్ అంతా చాలా అన్‌హెల్తీ వేలో చేస్తారనమాట. సిక్స్ ప్యాక్ అంటే బాడీ ఫ్యాట్ పర్సంటేజ్. ఇప్పుడు నేను ఒక్కొక్క పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను. దీన్ని కరెక్ట్గా నోట్ చేసి పెట్టుకోండి. చూడండి, మీరు సిక్స్ ప్యాక్ చేయాలంటే ఫస్ట్ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ని చాలా వరకు తగ్గించేయాలి. సింగిల్ డిజిట్కి వచ్చేయాలి ఫ్యాట్ పర్సంటేజ్ బాడీలో. ఇలా వస్తే అది ఎంత అన్‌హెల్తీ అంటే హార్ట్ పైన చాలా ప్రాబ్లం పడుతుంది, బ్రెయిన్ పైన చాలా స్ట్రెస్ పడుతుంది. మీరు ఎవరెవరిని చూసినారో సిక్స్ ప్యాక్ చేసిన వాళ్ళు, మూవీ స్టార్స్ కానీ ఎవరన్నా కానీ, మీరు చూసినప్పుడు మాత్రమే వాళ్ళకి సిక్స్ ప్యాక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ బిల్డర్స్ అనుకోండి, స్టేజ్ పైన ఏం ఫొటోస్ ఉంటాయి, దాంట్లో మాత్రం సిక్స్ ప్యాక్. నెక్స్ట్ డేనే వాళ్ళు ఆ సిక్స్ ప్యాక్ని కవర్ చేసేలాగా ఫుడ్ తినేస్తారనమాట. అది మీకు చూపించరు. మూవీ స్టార్స్ అంతే. మీరు మూవీస్లో చూసేది ఆ షార్ట్ బై షార్ట్ తీస్తారనమాట. ఆ షార్ట్ కంటే ముందు ఎక్సర్సైజ్ చేసి వచ్చి వాళ్ళు ఆ షార్ట్ తీస్తారు. ఆ పర్టికులర్ డేస్ కోసమే వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. క్యాలరీస్ అంతా కట్ డౌన్ చేసుకొని, వాటర్ లేకుండా, కార్బోహైడ్రేట్స్ లేకుండా, స్టెరాయిడ్స్ యూజ్ చేస్తా కరెక్ట్గా ఆ డేకి మాత్రము ఎట్లుండాలో సిక్స్ ప్యాక్ అంత మాత్రమే. దాని తర్వాత నెక్స్ట్ డే చూసారంటే సిక్స్ ప్యాక్ ఉండదు. నార్మల్ ఫుడ్ తినేస్తారు. తినేయాలి, సర్వైవల్ అయ్యే కవదనమాట సిక్స్ ప్యాక్ అట్లే పెట్టుకొని. సో మీరు ఏమేమి సిక్స్ ప్యాక్ ట్రై చేయాలనుకుంటున్నారో అదంతా రాంగ్. మీరు హెల్తీగా అట్రాక్టివ్ బాడీ ఉండాలి అంటే మినిమం 15% బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఉండాలి. 12 to 15, 18 వరకు ఉంటేనే మీరు హెల్తీగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు, మజిల్ అంతా ఉంటుందన్నమాట. దీన్ని త్రూఅవుట్ ద ఇయర్ మీరు మెయింటైన్ చేయొచ్చు. లేదు సిక్స్ ప్యాక్ కోసమే అని చెప్పి మీ జిమ్లో కరెక్ట్గా మీ ట్రైనరు ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు, తనకి స్టెరాయిడ్స్ యూజ్ చేయడం మాత్రమే తెలిసి ఉంటుంది. కొంతమంది ట్రైనర్స్ చెప్తా ఉండను. వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే ఇక్కడ ఎట్లా అంటే డిమాండ్ అట్లే ఉంది, సప్లైను అట్లే ఉంది. సో క్లయింట్స్కి ఏమేమి డిమాండ్ ఉందో దానికి తగినట్లుగానే కోచర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అందరూ అట్లే బిహేవ్ చేస్తారు. కానీ మన హెల్త్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా. దీన్ని మైండ్లో పెట్టుకొని సిక్స్ ప్యాక్ వెనకాల పోయి మెడిసిన్ యూజ్ చేసి, లేనిపోని సప్లిమెంట్స్ యూజ్ చేసి, క్రాష్ డైట్ చేసి, డిప్రెషన్లోకి పోయి ఇటువంటివంతా చేయకుండా మీరు హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్ బాడీ ఉండాలి. మెయిన్ వచ్చేసి లీన్ మజిల్ డెవలప్ చేయాలి. బాడీలో లీన్ మజిల్ ఉంటేనే మీ జాయింట్స్ హెల్తీగా ఉంటాయి, స్కిన్ గ్లోగా ఉంటుంది, లాంజివిటీ అంటే చాలా కాలం వరకు బతకగలుగుతాం అనమాట. సో మీరు డిసిషన్ తీసుకునే ముందు కేవలం సిక్స్ ప్యాక్ అనుకోకుండా ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేస్తా మీరు ఫిట్నెస్ని స్టార్ట్ చేస్తే మంచిది. సో ఈ వీడియోలో మెయిన్ నేను చెప్పాలనుకున్నది ఇదే. సిక్స్ ప్యాక్ వెనకాల పోయి అన్హెల్తీగా పోయి ఫైనల్గా బాడీ వచ్చి హెల్తీగా ఉండాల. సో అది లేకుండా హెల్త్ పాడయ్యే సిక్స్ ప్యాక్ కానీ, హెల్త్ పాడయ్యే బాడీ కానీ వేస్ట్ కదా. సో దీన్ని మైండ్లో పెట్టుకుని సో మీరు ప్రాపర్గా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇటువంటి న్యాచురల్ రా వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇవంతా మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని ఫాలో చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఏమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం. అంతవరకు స్టే ఫిట్.